రాత్రంతా కూడా సతాయించినాడు ఆయన దేవుణ్ణి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం కూడా దేవుడు మన నుంచి దాటిపోకుండా ఉండే విధంగా మనం అడగాలి. ఒకవేళ దేవుడు మన దగ్గర నుంచి దాటిపోతూ ఉన్నాడంటే మనం అడిగే స్థితి సక్రమంగా లేదని, మనం అడగడం బాగా లేదని, గట్టిగా లేదని. ఏదన్నా పెద్ద ఇబ్బంది జరిగినప్పుడు ఒక ఉన్నత స్థితి కలిగినటువంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి ఏం చేస్తాం? ఆయన ఇంట్లో నుంచి బయటికి పోకూడదురా, ఇంకా ఈరోజు నేను పోయి ఆయన కాడ కూర్చొని ఏదైనా పని జరిగించుకోవాలా అని ఆలోచన కలిగి ఉంటాం. ఒకవేళ ఆయన తప్పించుకొని పోతాడేమో, నా పని జరగదేమో అని చెప్పి మనం పోయి ఏం చేస్తాం? పొద్దున్నే వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ఉంటాం ఆ పని జరిగించుకోవడానికి. అట్లాగా మన దగ్గర నుంచి దేవుడు మనల్ని దాటిపోకుండా ఉండే విధంగా మనం ఆయన పట్టుకొని మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యాకోబుని ఏ విధంగా ఆశీర్వదించాడో ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అలాగే ఆ